హాయ్ అండి, వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు. ఈ రోజు మన ఛానల్లోని అరగంటలో రెడీ అయిపోయే మటన్ పులావ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో నేను చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు కలిసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను 350 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నానండి, బోన్లెస్. ఇది బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, అర స్పూన్ ధనియా పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగును కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మటన్ అనేది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది బిర్యానీలోకి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన ఒక అరగంట సేపు అయినా సరే మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానివల్ల బిర్యానీ మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాక నేనైతే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరైతే 1 గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకుని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. దీనికోసమని నేను మసాలాలు అనేది ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. చూపించిన మసాలాలన్నీ మీరు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో నేను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఏం వేయనండి, ఇది మటన్ పులావ్ కాబట్టి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా టమాటో అంతా మొత్తం మగ్గేంత వరకు కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మటన్ పులావ్లో అయితే టమాటో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ఇంకా బాగుంటుంది. నేనైతే 1.5 టమాటో వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మటన్ వేసుకున్నాక ఫస్ట్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఎందుకంటే మటన్లో మనకు వాటర్ అనేది వస్తుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వస్తుంది కదా, ఇది కొంచెం ఇంకేంత వరకు మనం మూత పెట్టుకుంటే ఇందులో కొంచెం వాటర్ అనేది ఇంకిపోతుంది. సో మనం మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, చాలా వరకు వాటర్ అనేది ఎగిరిపోయింది. ఇలా అయిన తర్వాత మనం ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకోవడమేనండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి 2-3 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది పోతుంది కొంచెం. ఇలా ఫ్రై చేసుకున్నాక నేను 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ రైస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు మటన్ ముందే కుక్ అయిపోతుందండి. సో మటన్ కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళైతే కుక్కర్ వేసుకోవచ్చు. నేను లేత మాంసం తీసుకున్నానండి, నేను అందుకని కుక్కర్ పెట్టుకోలేదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ అనేది కొంచెం దగ్గరకు అవుతుంది కదా, ఇలా కలుపుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మటన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, మనకి టేస్టీ మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పలుకున ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో చేసుకుంటే మీకైతే 20 మినిట్స్లో అయిపోతుంది. సో ఇలా సింపుల్గా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ ప్రిపేర్ చేసి బాక్సెస్ పెట్టుకున్నా సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్టీ మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్